హాయ్ ఫ్రెండ్స్! ఇవాళైతే ఇంకో కొత్త మోడల్ టాప్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. సో, నేనైతే ఈ టాప్ కోసం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్‌నైతే తీసుకున్నాను. సో, నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే అరౌండ్ 200కి అయితే 3 మీటర్స్ అయితే వచ్చేసింది. చూసారు కదా ఫ్యాబ్రిక్ ఎంత మందంగా ఉందో. అండ్ అలాగే ప్యూర్ కాటన్ అనమాట. కాలేజెస్ కానీ, డైలీ వేర్స్ కానీ, ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు కానీ ఈ ఫ్యాబ్రిక్‌తో టాప్స్ కానీ ఏమైనా స్టిచ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఈ ఫ్యాబ్రిక్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఈ ఫ్యాబ్రిక్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో, ఇప్పుడు టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ బాడీ పార్ట్ కోసం మనకి బాడీకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే తీసుకోవాలి. నేనైతే 12 ఇంచెస్‌కి అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ కోసం 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని అండ్ అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అయితే డ్రా చేసేసుకున్నాను. అండ్ అలాగే నేనైతే నెక్ ఫ్రంట్ బోట్ నెక్ పెడుతున్నాను. సో, దానికోసం ఇలా బోట్ నెక్ అయితే 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని డ్రా చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీనికి లూజ్ అయితే మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ అయితే పెట్టేసుకొని దానికి ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకునేది యాజ్ ఇట్ ఈజ్ అలానే మొత్తం కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ ఏంటంటే నేను చిన్న హోల్ అనేది పెడుతున్నాను. సో, అలా హోల్ పెట్టడం కోసం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్నది హోల్ డ్రా చేసుకొని ఆ హోల్‌ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో, చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే ఇలా సింపుల్‌గా చిన్న హోల్‌ని అయితే నేను డ్రా చేసి కట్ చేశాననమాట. సింపుల్‌గా ఎంత బాగా వచ్చిందో. సో, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా అనేది చూద్దాము. సో, దీనికి ఏంటంటే మిగిలిన ఫ్యాబ్రిక్‌లోంచి హ్యాండ్స్ అనేది నేనైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. సో, దానికోసం ఇలాగ షార్ట్ హ్యాండ్స్ అయితే డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు బాటమ్ పార్ట్ అనమాట. సో, బాటమ్ పార్ట్‌కి అయితే నేనేం కట్ చేయట్లేదు. మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం అయితే నేను బాటమ్ పార్ట్ కోసం తీసేసుకుంటున్నాను. సో, ఇలా మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ సెపరేట్‌గా, బ్యాక్ పార్ట్ సెపరేట్‌గా చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ కొంచెం డౌన్ అయితే చేస్తున్నాను. షేప్ అనేది పెడుతున్నాను. సో, అందుకోసం అనేది ఫ్రంట్ పార్ట్ సెపరేట్‌గా, బ్యాక్ పార్ట్ సెపరేట్‌గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఒక 10 ఇంచెస్ పైన అయితే డ్రా చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ అయితే ఇలాగ డ్రా చేస్తున్నాను. సో, ఇలా షేప్ చేసుకోవడం వల్ల కొంచెం నార్మల్ టాప్‌గా కాకుండా టాప్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, అందుకనైతే నేను ఇలా షేప్ డ్రా చేసి ఆ షేప్‌ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకుంటున్నాననమాట. సో, చూసారు కదా! కట్ చేసేసాక ఫైనల్‌గా షేప్ అయితే ఇలా వచ్చింది. సో, ఇదేంటంటే ఫ్రంట్ కింద పక్క నుంచి ఇలా వస్తుంది. పైనైతే ఫ్రిల్స్ వచ్చేస్తాయి. కిందైతే షేప్ ఇలా అనేది వస్తుంది. సో, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. సో, నేను దీనికి లైనింగ్ వేయట్లేదు కాబట్టి కింద హ్యాండ్స్‌కి అండ్ అలాగే ఫ్రంట్, బ్యాకు, నెక్ దగ్గర అయితే నేను హెమ్మింగ్ పట్టీ అయితే పెట్టేసాననమాట. ఇలా హెమ్మింగ్ పట్టీ పెట్టేసుకొని మొత్తం అయితే కుట్టేసుకున్నాననమాట. సో, ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సెపరేట్‌గా తీసుకున్నాననమాట. ఫ్రంట్ పార్ట్‌కి ఏంటంటే సో, బాడీ పార్ట్‌కి బాటమ్ పార్ట్‌ని ఇలాగా పెట్టేసి బాక్స్ ఫ్రిల్స్ అయితే పెడుతున్నాననమాట నేను. సో, దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పేసి బాక్స్ ఫ్రిల్స్ పెట్టేసి ఫ్రంట్, బ్యాక్ మొత్తం అయితే కుట్టేసుకుంటున్నాను. సో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అయితే ఫ్రంట్, బ్యాక్ నేను బాక్స్ ఫ్రిల్స్ అయితే పెట్టేసి స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. సో, ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత రెండిట్లకి షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా 2 సైడ్స్ షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత
2 సైడ్స్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మనం నార్మల్ టాప్ని ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో సేమ్ అలానే దీన్ని కూడా జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఎంత ఖర్చుకైతే వదిలామో అంత ఖర్చు అయితే వదిలేసి మిగతాది మొత్తం జాయింట్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత కింద అనేది మనము కట్ చేసేసాం కదా, ఆ కట్ చేసింది ఏంటంటే మడిచి కుట్టేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మడిచి కుట్టేసుకుంటే మనకి ఓవరాల్గా టాప్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, 3 మీటర్స్ ఫ్యాబ్రిక్తో మనం బోల్డ్ అనే మోడల్స్ కుట్టుకోవచ్చు. అది కూడా 200తో 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో ఇలా బోల్డ్ అనే మోడల్స్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. చూసారు కదా జీన్స్ మీదకి ఎంత బాగుందో. సో ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇంకేమైనా కొత్త మోడల్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.